సాయంత్రం గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. చుట్టూ రోడ్డు ఖాళీగా ఉంది. లాంతర్ల కాంతి ఒక్కోసారి వెలిగిపోతూ ఒక్కోసారి ఆరిపోతూ ఉంది. దూరంగా కనిపిస్తోంది ఒక పాత రైల్వే గేటు పక్కన నిలిచిన బస్ స్టేషన్. ఎప్పుడో మూసేసినట్టుగా చెత్తచెదారతో నిండిపోయింది. అనురాగ్ అక్కడినుంచి నడుస్తున్నాడు. చేతిలో చిన్న ఫైల్, ముఖంలో అలసట. తనతోనే నిట్టూర్చుకున్నాడు. చెయ్యి కాలిపోయింది. సాలే, ఇంటర్వ్యూ కూడా తీసుకోలేదు. డబ్బు లేనిదే ఇంటికెలా వెళ్ళాలి? తన చొక్కా బిగించి నడక కొనసాగించాడు. అప్పుడే ఒక ఎరుపురంగు జీప్ అతని పక్కన ఆగింది. ఇంజన్ శబ్దం గంభీరంగా గుంభనిస్తోంది. కిటికీ నెమ్మదిగా కిందికి జారింది. లోపల కూర్చున్న వృద్ధుడు ముఖం గాఢంగా ఉంది. కాని పెదవుల దగ్గర వింత నవ్వు, కళ్లల్లో మాత్రం అసహజమైన వెలుగు. వృద్ధుడు తక్కువ స్వరంతో అడిగాడు, ఉద్యోగం కావాలా? అనురాగ్ ఆశ్చర్యంగా, అవును, కావాలి. వృద్ధుడు, అయితే రేపు రాత్రి ఆ పాత బస్స్టేషన్లోకి రా. అక్కడ రాత్రి మొత్తం ఉండాలి. అనురాగ్ గందరగోళంగా, కాని పని ఏంటి? వృద్ధుడు నెమ్మదిగా అన్నాడు, ఏమీ కాదు, కాపలా. రాత్రంతా ఎవ్వరూ లోపలికి రాకూడదు, అంతే అని చెప్పి అతను ఒక పాత తడి కవరిచ్చాడు. అనురాగ్ కవర్ తీసుకున్న వెంటనే వెనక్కి వణికిపోయాడు. ఇది తడిగా ఉంది, ఇంకా దుర్వాసన వస్తోంది. వృద్ధుడు కఠినంగా అన్నాడు, రేపు రాత్రి పక్కా 12 గంటలకు, ఆలస్యం చెయ్యకు. జీప్ ముందుకు కదిలింది. కాని మలుపు దగ్గరికి చేరగానే ఒక్కసారిగా గాయబైపోయింది. అనురాగ్ దిగ్భ్రాంతిగా నిలబడి జీప్ వెళ్లిన దిశను చూస్తూనే ఉన్నాడు. తనతోనే గుసగుసగా అన్నాడు, ఇది ఎవరు? ఈ కవరెందుకిలా ఉంది? అప్పుడే పక్కన ఉన్న లాంతరు ఒక్కసారిగా ఫ్లిక్కర్ అయ్యింది. వెనుకనుంచి గుసగుసల శబ్దం వినిపించింది. అతడు ప్రతి రాత్రి కొత్త కాపలాదారుణ్ణి ఎంచుకుంటాడు. అనురాగ్ ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. కాని అక్కడ ఎవ్వరూ లేరు. లాంతర్ల కాంతి ఆరిపోగా చీకటిలో మిగిలింది కేవలం ఒకే ఒక్క ప్రశ్న, రేపు అర్ధరాత్రి అక్కడ ఏమి జరగబోతోంది?